మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ కాలనీ వద్ద తాగునీటి కష్టాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గత 5 రోజులుగా మిషన్ భగీరథ తాగునీరు సరఫరా కాకపోవడంతో సమీప వ్యవసాయ భవనం నుంచి త్రాగునీరు తెచ్చుకుంటున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టారు, కానీ మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మౌలిక వసతులు, త్రాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వారం రోజుల నుంచి ఈ బకెట్లు పట్టుకొని తిరిగే ఉంది. ఎన్ని ఇబ్బందులు అంటే చాలా ఇబ్బంది అవుతుంది అసలు నీళ్ళు లేక. ఎంతోమంది మా అసలు చేతన అయిన అంటే మేము మోసుకుంటాము, చేతన ముసలి ఉండరు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? మళ్ళా ఎంతసేపు మోస్తుంది మేము నీళ్ళు లేక. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.